అనేది ఫిజికల్ పాలసీ షూర్ గా రన్ చేయాల్సిన అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఓకే, ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ 5 గ్యారంటీస్ ఎట్ 100 days అనేది ఇప్పుడు గవర్నమెంట్ చెప్తా ఉంది. 100 days లోపే చేశామంటుంది. ఇంకోటి ఇక్కడ నగేష్ గారు ఒక మాట అన్నారు, రెస్పాన్సిబుల్ అపోజిషన్ అనేది లేదు తెలంగాణలో అనేది చెప్తా ఉన్నారు. 2 అంశాలు ఉన్నాయి. ప్రేమ్ గాంధీ గారు సివిఆర్ ప్రేక్షకులకు మరియు వివిధ పార్టీలు ఉన్నటువంటి నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి అంశాల్లో 2 పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు విన్నాను. బీఆర్ఎస్ మిత్రులు వారు చెప్తా ఉన్నారు, వారు చేయకనే కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కట్టిర్రు. మళ్ళీ వాళ్ళేంది గొప్పగా చెప్పేది, వాళ్ళ విషయాలన్నీ మనకు తెలుసు. వాళ్ళు మాట్లాడి వాడు చేసి ఉంటేనే బాగుంటుండే, ఇలా చేయలేదు. ప్రతిపక్షం హోదా ఏదో కాపాడుకునేటువంటి ప్రయత్నంలో మాటలకు గారడి అసలు ఇవ్వాల్సినటువంటి ఇస్తే పరిస్థితులే రావు కదా. ఇచ్చింది లేదు కానీ మాట్లాడటం మీద 100 మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి వాళ్ళు 5 హామీలు కంప్లీట్ చేస్తారు, 5 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తామంటున్నారు. ఇంతకు ముందు 6 గ్యారెంటీలు 60 హామీలు ఉంటాయి, 13 పెట్టిర్రు, 13కి 130 ఆంక్షలు ఉంటాయి. ఏది కూడా సరైనటువంటి పారామీటర్ లేదు. దాని మీద ఏమైనా మాట్లాడినామంటే 100 రకాల మాట మాట్లాడతాడు. ముఖ్యమంత్రి ఒక మాట అంటాడు, ఆ సంబంధిత శాఖ ఒక మాట మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఒక తీరు మాట మాట్లాడతాడు. ఎవరికి సమన్వయం ఉంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయి నుండి తప్పకుండా చెప్తా, ముందుగా చెప్తా, 22,000 మంది మాత్రమే టెక్నికల్ ఫాల్ట్ వల్ల చేయలేకపోయినాం అనేది మంత్రి మాట. ఇంకో ఆయన ఏం మాట్లాడతాడు పెద్ద మనిషి, ఇందులో కొంతవరకు చేసినామో ఇంకా కొంత చేయలేదు, తప్పకుండా చేస్తామనేది బట్టి విక్రమార్క మాట్లాడతాడు. సీఎం ఏమంటాడు, పూర్తిగా 100% ఇంప్లిమెంట్ అయిపోయిందని రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మరి ఈ 3 మాటలలో ఎవరి మాట తీసుకోవాలి మనము? ఇంకోటి మాట చెప్తా ఉన్నా, నిజంగా కూడా December 9 అన్నాడు, 9వ తారీఖు అన్నాడు, 9 నుంచి 15 ఆగస్టు 15 వరకు 100% కంప్లీట్ అవుతా అన్నాడు. కంప్లీట్ అయితే ఇప్పుడు ఇలా ప్రజలు రోడ్డు మీదకి ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు? ఎవరు వచ్చి ధర్నాలు చేస్తున్నారు? ఈ కూర్చుంటున్న వాళ్ళు ఎవరు? అసలు వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంది? నేను క్లియర్ కావాలని ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ధర్నా చేశారు. రేపు 23rd నాడు బీజేఎల్పీ లీడ్ కూడా ధర్నా చేస్తా అంటున్నారు, దీక్ష చేస్తా అంటున్నారు. వీళ్ళ గురించేనా మీరు చెప్పేది? మీరేమో ఇంకా చేయలేదు, నిన్ననేమో మరి బీఆర్ఎస్ వాళ్ళందరూ చేశారు. వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు ఏదో ఏడ చేసిరండి, అనవసరమైన ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అవసరం ఉన్నా లేకపోయినా భూములు, బంజర్ భూములకు, పనికిరాని భూములకు, వ్యవసాయం పనికిరాని భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, అసలు గుట్టలు కొండలు అసలు సంబంధం లేని కోటాది కోట్లు ఉన్నటువంటి బడా వ్యాపారులకు, బడా బిజినెస్ మ్యాన్లకు కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు. మీరు కేసీఆర్ హయాం గురించి చెప్తున్నారా? కేటీఆర్ మాట్లాడుతున్నాడు, మొన్న ఆయన స్టేట్మెంట్ లో కేటీఆర్ అంటాడు అందరికి వంచడం అంటే అందరికి వంచనిగా ప్రజల సొమ్ము. ఏమైనా నిజంగా కూడా ఎవరు వ్యవసాయం చేస్తున్నారు కరెక్ట్ వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మేము నిజంగా కూడా వ్యవసాయం చేసేవాళ్ళకే ఇస్తాము, వాళ్ళకే ఇస్తాము, 5 ఎకరాలు చిన్నకారు సన్నకారు రైతులకు ఇస్తామన్నారు. మళ్ళీ వీళ్ళు కూడా గారడీ చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రేమ్ గాంధీ అడిగినటువంటి క్వశ్చన్ మీద చాలా మంది మిమ్మల్ని గతంలో కూడా అడిగారు, కానీ సరైన సమాధానం వచ్చినట్టుగా లేదు. నేనేమంటున్నా సార్, మీరు చాలా చక్కగా మాట్లాడిన వ్యవసాయం చేసే వారికి డబ్బులు ఇవ్వాలన్నారు. ఎస్, 100% కరెక్ట్. నేనేమంటున్నా, మొన్నటి పార్లమెంట్ బడ్జెట్ లో కనీసం తెలంగాణ